గర్విష్ఠి భార్య. ఒక గ్రామంలో శంకర్, కవిత అనే భార్యాభర్తలు ఉండేవారు. కవిత చెప్పిందే వేదం, ఆమె మాటే నడవాలి. తేడా వచ్చిందో ఇక అంతే సంగతులు. ఒకరోజు ఇంటి ముందు కవిత కూర్చుని ఉంటుంది. కాస్త దూరంగా ఉన్న శంకర్ ఇలా అంటాడు, కవిత, కాస్త ఇటు వస్తావా? కాస్త ఎటు రావాలి? నువ్వే ఇటు రావచ్చు కదా. అయ్యో కవిత, నాకు కాలు నొప్పిగా ఉంది. అంతగానం ఏం పని చేశామని కాలు నొప్పిగా ఉంది? నువ్వే కుంటకుంటో ఇట్రా. అప్పుడు శంకర్ తన మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మో, దీనితో వేగలేం కాని నేనే వెళ్తాను అనుకుంటూ కవిత దగ్గరకు వస్తాడు. చెప్పు. అది కాదు కవిత, నేను పనికిపోయి వచ్చేసరికి నువ్వు ఇంటి పనైనా చేయొచ్చు కదా. నేను పొద్దంతా కష్టపడి మళ్ళీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చెయ్యాలి మరి. తీసుకోలేదా 5 లక్షలు కట్నం? అప్పుడు మీకు ఇబ్బంది కలగలేదా? ఇంట నువ్వే చేయాలి, బయట నువ్వే చేయాలి. అయ్యో, అది కాదు కవిత. ఏది కాదు శంకర్? అమ్మో, మొగుణ్ణి పేరు పెట్టి పిలుస్తావా? ఏ, నువ్వు నన్ను పేరు పెట్టి పిలవచ్చు కానీ నేను నిన్ను పిలిస్తేనే ఇబ్బందా? అయ్యో రామా, ఇక నీతో ఎలా? ఏది చెప్పినా నువ్వు వినిపించుకోవు కదా. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు తెలుసా? నవ్వని, నవ్వితే నాకేంటి? వాళ్లకు పని పాటలేక నవ్వుతారు, దానికి నేనేం చేయాలి? కాస్త మర్యాదగా మాట్లాడు కవిత. ఎప్పుడు మర్యాద మర్యాద అని మొత్తుకుంటావు. ఏ మర్యాద ఇవ్వాలి? నేను ఇలాగే ఉంటా, నీ ఇష్టం. ఇలా ఉంటే మనల్ని చుట్టుపక్కల వారు గౌరవించరు, నవ్వుకుంటారు తెలుసా? నేను ఇలాగే ఉంటా, నన్ను ఎవ్వరూ గౌరవించాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టు నువ్వుండు, నాకు నచ్చినట్లు నేనుంటా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉండగా కవిత మెట్లు జారి కింద పడిపోతుంది. దీంతో ఆమె కాలు విరిగి మంచానికే పరిమితమవుతుంది. ఇక అప్పటినుంచి కవితను శంకర్ కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఒకరోజు భార్య వద్దకు భోజనం తీసుకుని వచ్చి ఇలా అంటాడు, కవిత, ఇప్పుడు ఎలా ఉంది? కాలు నొప్పి తగ్గిందా? ఇదిగో అన్నం తిను. కాస్త తగ్గిందండి. మీరు అన్నం తిన్నారా? ఒక్కసారిగా శంకర్ ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటాడు, అమ్మో, దీనిలో ఇంత మార్పేమిటి? ఎప్పుడు నువ్వు నువ్వు అనేది ఇప్పుడు మీరు అంటోంది. అది కూడా అన్నం తిన్నారా అని అడుగుతోంది. అమ్మో, నాకు మంచి రోజులు వచ్చాయో. ఏమండి, అన్నం తినండి, బాగా నీరసంగా ఉన్నారు. నేను తర్వాత తింటానులే, నువ్వు ముందుగా తిను. లేదు లేదు, మీరే ముందుగా తినండి, ఆ తర్వాతే నేను తింటాను. నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా మంచిగా చూసుకోలేదు, కానీ నా కాలు విరిగేటప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నన్ను క్షమించండి. అదేమిటి కవిత అలా అంటున్నావు? మనం భార్యాభర్తలం, కలకాలం కలిసిమెలిసి ఒకరికొకరం తోడుగా ఉండాలి. అదే భార్యాభర్తల బంధం అంటే. కాలు విరిగి నేను ఇంతలా బాధపడుతున్నా చూడటానికి మన చుట్టుపక్కల వాళ్ళు ఒక్కరు కూడా రాలేదండి. అందుకే కవిత, మనం ఎప్పుడూ కూడా గర్వంతో ఉండకూడదు. చుట్టుపక్కల వారితో మర్యాదగా ఉండాలి. అప్పుడే ఎవరైనా సరే మన కష్టాల్లో పాలు పంచుకుంటారు. అవునండి, ఇన్నాళ్ళు నేను చిన్నా పెద్ద లేకుండా మాట్లాడి అందరినీ బాధ పెట్టాను. ఇప్పుడు నేను మారిన మనిషినండి. మీ ప్రేమతో నన్ను మార్చేశారు. ఇప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది కవిత. ఇక కొద్ది రోజుల్లోనే కవిత కోలుకుంటుంది. భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కవిత చుట్టుపక్కల వారితో ఎంతో మర్యాదగా ఉంటుంది. ఈ కథ ఎలా ఉంది? ఎప్పుడూ కూడా అందరితో మనం మర్యాదగా మాట్లాడాలి, గర్వంతో ఉండకూడదు. పుచ్చకాయల వ్యాపారి. ఒక గ్రామంలో రామ్జీ అనే రైతు ఉండేవాడు. చాలా తెలివైనవాడు. అందరి రైతుల్లా కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచిస్తాడు. మూసధోరణిలో కాకుండా మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి పంటలు పండిస్తాడు. ఒకరోజు ఇంటి వద్ద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఈసారి పుచ్చకాయ తోట పెడతాను. పుచ్చకాయలు పండించి నేనే స్వయంగా పట్టణానికి తీసుకెళ్లి అమ్ముతా. అప్పుడు మంచి లాభాలు వస్తాయి. ఇంతలోనే రామ్జీ వద్దకు వీరేష్ వస్తాడు. రామ్జీ, బాగా ఆలోచిస్తున్నావేంటి? ఏమీ లేదు, ఈసారి ఏ పంట వెయ్యాలి అని ఆలోచిస్తున్నా. మొక్కజొన్న పంట అయిపోయింది, ఇప్పుడు జనవరి, ఇక వచ్చేది ఎండాకాలమే, అందుకే ఆలోచిస్తున్నా. మరి ఏ పంట వేస్తున్నావు? ఈ గ్రామంలో పంటలు పండించడంలో నీకు నీవే సాటి. నీతో ఎవ్వరూ పోటీ పడలేరు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిస్తావు.
అయితే ఈసారి పుచ్చతోట పెట్టాలని అనుకుంటున్నా. మొన్న టీవీలో పుచ్చతోట సాగు లాభాల గురించి మన వ్యవసాయ అధికారులు మంచి కార్యక్రమం పెట్టారు. దానిని మొత్తం చూసా. పుచ్చతోటతో మంచి లాభాలు ఎలా పొందాలో కూడా అందులో చెప్పారు. అందుకే ఆలోచిస్తున్నా. వీరేష్, అయినా ఇప్పటివరకు మన గ్రామంలో పుచ్చతోట ఎవ్వరూ వేయలేదు. మన భూములు ఆ పంటకు ఉపయోగపడతాయా? నా భూమి కూడా పుచ్చతోట పండించడానికి సరిగ్గా సరిపోతుంది. మొన్ననే భూసార పరీక్షలు కూడా చేయించా. భూసారం కూడా బాగానే ఉంది. అయినా మీకు తెలుసు కదా, నేను రసాయనిక ఎరువులు, మందులు దాదాపుగా వాడను.